బంగారం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,61,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $5,000 మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో $7,000 మార్కును దాటే అవకాశం ఉంది. అటు బంగారంతో పాటు వెండి ధర భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కిలో వెండి ప్రస్తుతం ₹3,75,000 దాటగా ఈ ఏడాది ₹4,00,000 దాటే అవకాశం ఉంది. బంగారం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹161,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $5,000 మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో $7,000 మార్కును దాటే అవకాశం ఉంది. అటు బంగారంతో పాటు వెండి ధర భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కిలో వెండి ప్రస్తుతం ₹3,75,000 దాటగా ఈ ఏడాది $4,00,000 దాటే అవకాశం ఉంది. బంగారం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹161,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $5,000 మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఏడాది బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో $7,000 మార్కును దాటే అవకాశం ఉంది. అంటే ఒక 1.5 year గా బాగా పెరగడం చూస్తున్నాము. రీసెంట్ గా ఈవెన్ మనకి 2026 ఇప్పటి వరకు కూడా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రికార్డు స్థాయిలో పెరిగి ఇప్పుడు గోల్డ్ గాని చూసుకుంటే 1.6 దాకా వచ్చింది. సో నేను కూడా ఇక్కడ కొంత ఆగడానికి అవకాశం కనిపిస్తుందండి. మెయిన్ రీజన్ గా పెరగడానికి మెయిన్ రీజన్ మీకు తెలిసింది జియోపొలిటికల్ ఒకటి, తర్వాత ఈ అన్సర్టనిటీ అనేది బాగా ఎక్కువ ఉంది. దీంతో పాటు ఏంటంటే అందరూ కూడా గోల్డ్ సిల్వర్ వైపు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ వైపు ఇంతకుముందు లేదు, ఈ ధోరణి అటు వెళ్ళారు. తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ ఒకటి బాగా గోల్డ్ని కొన్నాయి. 25లో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ బాగా పెంచుకున్నాయి. సో ఇవన్నీ కారణాలు. బట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై కాదండి. ఇదంతా కూడా ఏంటంటే ఫ్యూచర్స్ లో గోల్డ్ విధంగా ఏదైనా కూడా ఎలా ఉంటుందంటే పెరుగుతూనే ఉంటుంది. సో అది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లో మనం చూస్తున్నాము. కాకపోతే నేను కూడా ఇక్కడ నెక్స్ట్ ఒక 10 to 15 days లో ఈ పెరగడం ఆగి వీటిలో ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్ అంటాము, అది రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కూడా బాగా తక్కువగా అంటే రెపో రేట్ తగ్గించడం అంటే యూఎస్ లో కానీ ఇవన్నీ కూడా గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మన దేశంలో బంగారం ధర 2007లో తొలిసారి 5 అంకెల మార్కుతో తులం 10,000కు చేరింది. అది 20,000 మార్కుకు చేరడానికి దాదాపు 3 నుంచి 4 ఏళ్లు పట్టింది. అక్కడి నుంచి రెట్టింపు కావడానికి అంటే 40,000 మార్కు దాటడానికి 9 ఏళ్లు పట్టింది. 80,000 మార్కు చేరడానికి